హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ జేఎండి బాయ్స్. ఇది మేము చేసిన ఫస్ట్ వ్లాగ్ అండోయ్. ముందు ఈ ఛానల్ పేరు జేఎండి వాటర్ ట్యాంక్ యూత్ అని ఉండేది. దానికి మీరు ఇచ్చిన సపోర్ట్తో మేము కూడా వ్లాగ్స్ చేయాలని డిసైడ్ అయ్యాం. సో ఈ ఛానల్కి జర్నీ విత్ జేఎండి బాయ్స్ అనే ఛానల్ నేమ్ పెట్టడం జరిగింది. మీరు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేస్తారని ఆశిస్తున్నాము. అలాగే లైక్ అండ్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ జేఎండి బాయ్స్. మేము ఈరోజు అయితే ఫస్ట్ వీలాగ్ అనేది చేసాము అబౌట్ గండికోట వాటర్ ఫాల్స్ గురించి. అంటే అందరికీ గండికోట వాటర్ ఫాల్స్కి ఎలా వెళ్ళాలి, ఎక్కడుంది అనేది కరెక్ట్గా తెలియదు. అండ్ యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ లేవు. సో అందుకని మేము ఇది ఫస్ట్ వీలాగ్గా చూస్ చేసుకున్నాం. కాబట్టి అందరూ ఇలాంటి మరికొన్ని అప్డేట్స్ కోసం, కొత్త కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి మన గండికోట ఎంట్రన్స్ లో టూరిజం ఉంటుంది కదా, టూరిజం నుంచి మనం స్ట్రైట్ గా వెళ్ళాలి. స్ట్రైట్ గా వెళ్తే ఇక్కడ శివలింగం రెస్టారెంట్ అనేది హోటల్ ఉంటుంది. ఆ రెస్టారెంట్ దగ్గర నుంచి కొంచెం ముందుకు వెళ్తే మీకు ఇక్కడ రైట్ సైడ్ లో బోర్డు కనిపిస్తుంది కదా, లక్ష్మీనరసింహ స్వామి అని ఒకటి బోర్డు ఉంటుంది. ఆ బోర్డులోంచి ఆ దారిలో వెళ్ళాలి. మనం ఈ దారిలో స్ట్రైట్ గా ఒకటే రూట్ లో వెళ్ళాలి. అంటే నేను ఇప్పుడు వీడియోలో చూపించినట్టు మొత్తం ఒకటే రూట్ లో వెళ్ళాలి. ఇక్కడ మనకు బైక్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడి వరకే అన్నమాట. ఇంకా బైక్స్ అనేవి వెళ్ళేది, ఇంకా అక్కడ నుంచి మనం నడుచుకుంటూనే వెళ్ళాలి ఇక్కడ నుంచి. సో ఇక్కడ నుంచి మనం అయితే కిందికి వెళ్తే వాటర్ ఫాల్స్ అనేవి వస్తాయి. సో పదండి వెళ్దాం. ఇలా కిందికి వెళ్తే వాటర్ ఫాల్స్ వస్తాయి. మనం ఇక్కడ నుంచి కిందికి వెళ్ళేటప్పుడు కొంచెం చూసుకొని వెళ్ళాలి, ఎందుకంటే మొత్తం రాళ్ళ దారే కాబట్టి కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ నుంచి మనం చూస్తున్నాం కదా, స్ట్రైట్గా వెళ్ళాలి అనమాట. అంటే కొంచెం లెఫ్ట్ సైడ్కి దారినట్లు ఉంటుంది, లెఫ్ట్ సైడ్కి స్ట్రైట్గా ఉంటుంది. మనం లెఫ్ట్ సైడ్కి పోవద్దు, లెఫ్ట్ సైడ్ పోకుండా రైట్ సైడ్ అంటే స్ట్రైట్గా వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్ దారి ఉంటుంది. అంటే ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా వీడియోలో, ఇప్పుడు నేనున్నా కదా, నా బ్యాక్ సైడ్ వచ్చేసి దారి అనమాట. లెఫ్ట్ సైడ్ పోవద్దు, మనం లెఫ్ట్ సైడ్ పోతే ఊరు కొండలేక పోతాం. మనం రైట్ సైడ్ స్ట్రైట్గా వెళ్తే మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి పోతాం. ఇప్పుడు మనం ఆ పైన ఉంది కదా, ఆ పైన నుంచి ఇట్లా స్ట్రైట్గా వచ్చాం. ఇట్లా ఆ పైన నుంచి ఇట్లా కిందికి ఇట్లా స్ట్రైట్గా వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్కి దారి ఉంటుంది కిందికి పోనీకి. అంటే వాటర్ ఫాల్స్ దగ్గరికి పోనీకి కిందికి దారి ఉంటుంది. ఇంకా ఈ రూట్లో మొత్తం ఇట్లా కొండలలో వెళ్ళాలి. అంటే ఒక దారి మార్గం అనేది ఏర్పాటు చేసింటారు. అంటే ఏర్పాటు అంటే అందరు వెళ్ళి దారి అనేది ఏర్పడి ఉంటుంది. ఆ దారి అంటే దారిలో మనం వెళ్తే వాటర్ ఫాల్స్ దగ్గరికి రీచ్ అవుతాం. అంటే మొత్తం కిందికి డౌన్ సైడ్ కొండ కిందికి పోవాలి. ఇట్లా కిందికి వెళ్తూ ఉంటే మొత్తం మనం వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తాం. అంటే ఒక 1/2 కిలోమీటర్ నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది మనం ఆ పై నుంచి కిందికి రానికి. ఇప్పుడు మనకి ఎదురుగా కనిపిస్తుంది కదా, రెండు కొండల మధ్యలో అయితే వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ గట్టు ఉంది కదా, ఆ గట్టుకు అవతల వాటర్ ఫాల్స్ ఉంది. అంటే ఇప్పుడు మనం ఆ పైన నుంచి కిందికి అంటే కొండ కిందికి వచ్చాము. ఇప్పుడు ఆ గట్టుకి అవతల వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంటే ఆ గట్టు, ఇప్పుడు నేను అక్కడ ఉన్నా కదా, ఇక్కడ నుంచి చూస్తే వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి. ఇప్పుడు అక్కడ నుంచి మనం కిందికి వెళ్ళాలంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మనం కిందికి వెళ్ళాలి. అంటే అక్కడ నుంచి రైట్ సైడ్కి మనకు దారి ఉంటుంది. అక్కడ నుంచి కిందికి వెళ్తే మనం వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఇప్పుడు నేను వెళ్తున్నా కదా, అక్కడ నుంచి కిందికి వెళ్ళాలి. మనం ఆ పైన నుంచి మొత్తం వస్తే ఒకటే దారి ఉంటుంది, ఆ దారిలో నుంచి కిందికి రావాలి. కిందికి వచ్చిన తర్వాత ఇప్పుడు మనకు అక్కడ కనిపిస్తుంది కదా, అదే అనమాట వాటర్ ఫ్లో. అంటే ఈ రోజు వాటర్ ఫ్లో అనేది తక్కువ ఉంది కాబట్టి నేను వెళ్ళిన రోజు అంత వాటర్ అనేది లేదు.
మామూలుగా అయితే వ్యూ అందుకు చాలా బాగుంటుంది. ఇప్పుడు మన పైనుంచి కిందికి వెళ్ళాలి, అంటే కిందికి వెళ్ళాలంటే ఇంకా మన కొండ దారిలో మొత్తం కిందికి వెళ్ళాలి. అంటే నేను ఇంకా వాటర్ ఫ్లో అందుకు ఏం లేదని అంత కిందికి వెళ్ళలేదు. సో మామూలుగా అయితే చాలా బాగుంటుంది వాటర్ ఫ్లో ఉన్నప్పుడు. ఇప్పుడు అక్కడ మనం పైనుంచి కిందికి వచ్చాం కదా, సో అది 1 కిలోమీటర్ ఉంటుంది. ఆ 1 కిలోమీటర్ అనేది మనం కిందికి జాగ్రత్తగా నడుచుకుంటూ వస్తే మనం వీడియోలో చూపించినట్టు మొత్తం, అంటే మనం పైన నుంచి కింది వరకు మొత్తం వీడియోలో చూపించాం ఎలా రావాలి అనేది. మనం వీడియోలో చూపించినట్టు కింది వరకు ఆ పైనుంచి వస్తే ఆ గట్టు ఎక్కిన తర్వాత ఈతల సైడ్కి కొండ, అంటే రెండు కొండల మధ్యలో ఈ జలపాతాలు అయితే ఉంటాయి. ఈ జలపాతాలు గండికోటలో చాలా ఫేమస్. అంటే చాలా మందికి తెలియదు ఎక్కడుంది అనేది. అంతే వీటి మీద పెద్దగా వీడియోస్ కూడా లేవు మన సోషల్ మీడియాలో. ఎలా వెళ్ళాలి అనేది ఎవరు అంటే వెళ్ళి తీసి చూపించారు. సో మనం ఏం చేసామంటే మొత్తం వీడియో అనేది ఈ వ్లాగ్ రూపంలో చూపించాము. సో మీరు అందరూ ఎవరైనా సరే గండికోట వాటర్ ఫాల్స్ చూడాలనుకుంటే మనం చూపించిన దారిలో మొత్తం మనం చూపించినట్లు వీడియోలో వచ్చేస్తే వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేస్తారు. అండ్ మీరు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందుకు ఎంజాయ్ చేయాలనుకుంటే ఇది ఒక మంచి ప్లేస్ అని నా ఒపీనియన్. సో మన ఛానల్ని ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే నా బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.